ఇండియా బ్యూటిఫుల్ కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గ్రేట్ లీడర్. ఆ దేశంతో గొప్ప ట్రేడ్ డీల్ జరగబోతోంది. భారీ డీల్ ఇది. ఈ మాటలు ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 7 సార్లు చెప్పాడు. కానీ వాణిజ్య ఒప్పందం మాత్రం కుదరలేదు. ఎందుకంటే ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్కి ఇష్టం లేదు. భారత్ను టార్గెట్ చేయడమే లక్ష్యం. అందుకు కారణం యుక్రెయిన్ యుద్ధం. దీనికి భారత్కు సంబంధం లేదు. కానీ రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ చమురు కొనుగోలును ఆపితేనే భారత్తో వాణిజ్య ఒప్పందానికి ఇష్టపడతామని ట్రంప్ పలుమార్లు తేల్చి చెప్పాడు. అయితే తాజాగా మరోసారి భారత్తో డీల్ రెడీ అయిందన్నాడు. న్యాయమైన డీల్ కుదురుతుందని చెప్పాడు. ఈసారైనా డీల్ కుదురుతుందా? ఎప్పటిలాగే ట్రంప్ అలా కోతలు కోసాడా? డీల్ పరిస్థితిపై ఇండియా ఏమంటోంది? లెట్స్ వాచ్. భారత్తో ట్రేడ్ డీల్కు ట్రంప్ రెడీ అయ్యాడా? రష్యా చమురు కొనుగోలు భారత్ ఆపేసిందా? ట్రంప్ తాజా ప్రకటనపై భారత్ ఏమంటోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వాణిజ్య కోణంలోనే ఉంటుంది. మరి ముఖ్యంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం అంటే పెద్దన్నకు అత్యంత ప్రీతికరం. అమెరికాకు భారీగా ఆదాయం రావాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న ట్రంప్ మదిలో మెదిలింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే ప్లాన్లు వేసుకున్నాడు. అమెరికాతో వాణిజ్యం చేసే దేశాలపై పెద్ద ఎత్తున సుంకాలను విధించాలని నిర్ణయించాడు. అందుకే ఏప్రిల్ 2న సుమారు 90 దేశాలపై సుంకాలతో దాడి చేశాడు. తక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పాడు. కానీ ఆ తర్వాత సుమారు 75 దేశాలకు 90 రోజుల పాటు సుంకాలపై మినహాయింపునిచ్చాడు. ఈ 90 రోజుల్లోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ట్రంప్ హుకుం జారీ చేశాడు. ఆ సమయంలో భారత్పై విధించిన సుంకాలు కేవలం 27% మాత్రమే. చైనాతో అయితే ఏకంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. చైనాతో పాటు వియత్నాంపై 46%, బంగ్లాదేశ్పై 37% విధించిన సుంకాలతో పోలిస్తే భారత్పై విధించిన సుంకాలు తక్కువే. అప్పటి నుంచి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఎత్తునిస్తోంది. కానీ ఒప్పందం మాత్రం కుదరలేదు. ముందు నుంచి భారత్ను సుంకాల రాజుగా ట్రంప్ ఆరోపించేవాడు. అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించేది ఒక్క భారతేనని పలుమార్లు ట్రంప్ విమర్శించాడు. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును ఎత్తి చూపాడు. అంతలోపు మే 7న ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఆ తర్వాత 2 రోజుల పాటు భారత్ పాక్ మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. భారత్ బ్రహ్మోస్ దాడులకు పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. గత్యంతరం లేక కాల్పుల విరమణకు వేడుకుంది. అందుకు భారత్ కూడా అంగీకరించింది. అయితే ఈ 2 దేశాలు కాల్పుల విరమణ ప్రకటన చేయకముందే ట్రంప్ ఆ విషయాన్ని ట్రూత్ సోషల్లో ప్రకటించాడు. తానే కాల్పుల విరమణకు బెదిరించి 2 దేశాలను ఒప్పించినట్టు గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే భారత్లో కలకలం రేపింది. ట్రంప్ బెదిరించడంతో కాల్పులను ఆపేరా అన్న ఆగ్రహం వ్యక్తమైంది. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏమాత్రం లేదని స్వయంగా మోడీనే పార్లమెంటులో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ట్రంప్ పదే 2 అణ్వస్త్ర దేశాల యుద్ధాన్ని ఆపేయాలని 10 సార్లు చెప్పాడు. అప్పటి వరకు కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలకు బ్రేకులు పడ్డాయి. నిజానికి ముందు నుంచి భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటుని ట్రంప్ ఎత్తి చూపాడు. 2024 ప్రకారం అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల విలువ $8,730 కోట్ల. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల విలువ మాత్రం $4,150 కోట్ల. అంటే భారత ఎగుమతులు ఎక్కువున్నాయి, అమెరికా దిగుమతులు తక్కువున్నాయి. దీన్నే వాణిజ్య లోటు అంటారు. 2 దేశాల మధ్య లోటు $4,580 కోట్ల. ఈ వాణిజ్య లోటును భర్తీ చేయడానికి భారత్ సుముఖతను వ్యక్తం చేసింది. పాక్తో కాల్పుల విరమణలో ట్రంప్కు సంబంధం లేదని ఢిల్లీ చెప్పడంతో అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చింది. అందుకే భారత్తో వాణిజ్య చర్చలను పక్కన పెట్టేశాడు. జూలై 8న భారత్పై విధించిన సుంకాలను 25% మార్చాడు. ఆ తర్వాత భారత్ కొనుగోలు చేస్తున్న రష్యా చమురును ట్రంప్ టార్గెట్ చేశాడు. అందుకు 25% సెకండరీ సుంకాలను భారత్పై ట్రంప్ బాదాడు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది. నిజానికి ఏప్రిల్ 29న భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. కానీ అప్పటికి ఆపరేషన్ సింధూర్ చేపట్టలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. జూన్ 27న మరోసారి భారత్తో భారీ ఒప్పందం చేసుకోబోతున్నట్టు ట్రంప్ తెలిపాడు. జూలై మొదటి వారంలో ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ భారత వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించాడు. డీల్ ఫైనల్ స్టేజికి చేరిందని ప్రకటించాడు. జూలై 8న నేడు రేపు భారత్తో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ప్రకటించాడు. కానీ భారత్ను ట్రంప్ అతడి సహాయకులు, మంత్రులు టార్గెట్ చేశారు. అమెరికాను భారత్ దోచేస్తోందని, ఉక్రెయిన్ ప్రజల్ని చంపేస్తోందని, యుద్ధానికే సహకరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
తారస్థాయికి చేరాయి. అయితే అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా భారత ప్రధాని మోడీకి కాల్ చేసినట్టు ట్రంప్ చెప్పాడు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తొలిసారి పాజిటివ్గా ట్రంప్ స్పందించాడు. విమర్శలు చేయలేదు, కానీ పాక్ భారత్ యుద్ధాన్ని మాత్రం తానే ఆపానంటూ మళ్లీ చెప్పు. మళ్లీ భారత విదేశాంగ శాఖ ఖండించింది. ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత అక్టోబర్ 29న దక్షిణ కొరియాలో సీఈఓల సదస్సులో ట్రంప్ పాల్గొన్నాడు. అక్కడ కూడా భారత పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్నాడు. భారత్తో డీల్ పూర్తయిందని, ఒప్పందం కుదుర్చుకోవడమే ఆలస్యమని ట్రంప్ చెప్పాడు. భారత్ కూడా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వెల్లడించింది. కానీ ఆ తర్వాత ఏమైందన్నది మాత్రం ట్రంప్ చెప్పలేదు. భారత్ మాత్రం ఆశావాద దృక్పథంతో ముందడుగేస్తోంది. అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ కొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇక రష్యాకు చెందిన 2 చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించాడు. దీంతో రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. మరి ముఖ్యంగా వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు జీరో ట్యాక్స్ తో భారత్లోకి అనుమతించాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. నిజానికి అప్పటికి అమెరికా కార్న్, బీన్స్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. వాటిని భారత్కు ఎగుమతి చేయాలని ట్రంప్ ప్లాన్. కానీ అంతలోపు చైనాతో అమెరికా ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా బీన్స్, కార్న్ను కొనేందుకు చైనా మొగ్గు చూపింది. ఈ పరిణామాలతో ట్రంప్ కాస్త కూలయ్యాడు. ఇప్పుడు భారత్ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించింది. ఫలితంగా వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ ఓకే చెప్పినట్టు కనిపిస్తోంది. తాజాగా భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో సుంకాలను తగ్గించాలని అమెరికా యోచిస్తోందని తెలిపారు. భారత్తో న్యాయమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ అన్నాడు. ట్రంప్ మారిపోయాడని స్పష్టంగా తెలుస్తోంది. రష్యా చమురుపై విధించిన 25% సెకండరీ సుంకాలను ట్రంప్ తొలగించనున్నట్టు తెలుస్తోంది. తొలుత విధించిన 25% ప్రతీకార సుంకాలను 15%కి తగ్గించొచ్చు. ఈ పరిణామాన్ని భారత్ సైతం స్వాగతిస్తోంది. చర్చలు సజావుగా సాగుతున్నట్టు భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సైతం 2 రోజుల క్రితం ప్రకటించారు. డిసెంబర్లో అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మొత్తానికి ట్రంప్ దిగొచ్చాడు. భారత్కు సానుకూలంగా స్పందించాడని స్పష్టంగా తెలుస్తోంది.